ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఎంత బాధ అయితే ఈ మాట రాసి ఉంటాడు. సిలువలో ప్రాణం ఇయ్యడానికి ఆ పరలోక మొదలుకొని వచ్చిన దేవుడు, రక్తం చేత విమోచించిన దేవుడు, ఆయన ఈ మాట రాయడానికి ఎంత బాధపడి ఉంటాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేని ఈ దేవుడు తన ప్రాణం ఇచ్చినాడు, తన సంఘం ఇచ్చినాడు, ఆయన విమోచించి సంఘంలో చేర్చినాడు మనల్ని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత అంటే మొహమాటం లేకుండా మీరు ఎవరైనా నా దగ్గరికి రావద్దు అని చెప్తున్నాడు. ఇది ఎందుకు ఇలా అంటున్నాడు ఈ దేవుడు అంటే, మత్తయి సువార్తలో చూస్తే 11:28లో ప్రయాస భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన ఈ దేవుడే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొద్దకు ఎందుకు వస్తారు మీరు అని అడుగుతున్నాడు. నా ఆవరణం తొక్కుటకు రమ్మన్నవాడెవడు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎందుకు ఈ మాట అనగలుగుతున్నాడు ఈ ప్రభువు అంటే, యెషయా గ్రంథం 1:6లో ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములను దెబ్బలను పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, తైలంతో కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇదేం చూపిస్తుంది అని ఆలోచన చేస్తే, మన తలలో వచ్చిన ఆలోచనలు పాపమై ఉన్నాయి. మన కాళ్ళ వరకు చూస్తే మన కాళ్ళు అపవిత్రమైన పనులకు పరిగెత్తేవిగా ఉన్నాయి. విచారం కదా. తల మొదలుకొని అరకాల వరకు చూస్తే మనలో కొంచెమైనను మంచి ఏదైనా లేదా. అట్లాంటి వాళ్ళను ఆయన ఏమంటాడు, నా దగ్గరికి రాకుండి, నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు అని చెప్తున్నాడు ప్రభు. ప్రేమైన వాళ్ళ చాలా జాగ్రత్త. ఇంకా 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరే ఇంకా ఎలా కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. నిత్యము కొట్టబడుతున్నాం, నిత్యం తిరుగుబాటు చేస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళను ఆయన ఎందుకు రాణిస్తాడు దేవుని ఆయన ఆలయంలోనికి? ఆయనకు తిరుగుబాటు చేసే వాళ్ళు అవసరం లేదు. ఆయనకు ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే, ఆయనకు ఎవరైతే నచ్చినట్టు ఉంటారో వారు మాత్రమే ఆయన తన సన్నిధిలో ఉంచుకోవాలని కోరుకుంటాడు. ఆ పరలోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు పరలోకానికి మనం పోనీకే యేసుప్రభు రక్తంతో కడగబడి దేవుని మందిరంలో ఉన్న వాళ్ళమంతా పరలోకానికి పోవాలనుకుంటున్నాం ఈనాడు. కానీ మన జీవితాలు దేవునికి ఇష్టంగా లేకపోతే పరలోకం ఆయన తీసుకుపోడు. ఆయన వద్దని చెప్పేస్తాడు, మనల్ని తిరస్కరిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే, తల మొదలుకొని అరకాల వరకు మనలో ఎక్కడైనా మచ్చ డాగు పాపం ఉందా చూసుకోవాలి. మనం నిత్యం తిరుగుబాటులో ఉన్నామా గుర్తుపెట్టుకోవాలి. తిరుగుబాటు చేసేవారం అంటే, తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏమైతే చెప్తాడో దానికి వ్యతిరేకంగా చేస్తే. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, మీరందరూ నన్ను ఘనపరచాలని చెప్పినాడు. 2 ఆజ్ఞలు ప్రత్యేకమైనవి. మీరు మనస్ఫూర్తిగా మీ హృదయంతో, మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నన్ను ఘనపరచాలన్నాడు. అది ఏకపోతే పాపమే. 2వది ఏంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. మనలో ప్రేమ లేకపోతే మనం పాపమే. ఆయన మనల్ని తీసుకోడు, మనల్ని వద్దంటాడు, ఆ పరలోకానికి వద్దంటాడు, ఆయన సన్నిధికి వద్దంటాడు. ఉదయకాలం మన పరిస్థితి ఎట్లుంది? ఆయన సన్నిధిలో నాటబడాలంటే ఇవి వదిలేసుకోవాలి. మనం ఆయనను ఘనపరిచే విషయంలో ముందుండాలి, శరీరతత్వము వదిలేసుకోవడంలో ముందుండాలి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా యొద్దకు రండి అని అంటాడు. ఆయన మన యొద్దకు వస్తా అంటాడు. మనం ఈ తలంపులు గుర్తుపెట్టుకొని మన జీవితంలో ప్రభువును కలిగి ఉందాం. ఆయన తిరస్కరించేంత స్థితిలోనికి మన చేతులు, మన తల, మన కాళ్ళు పవిత్రంగా పెట్టుకుందాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము నీ సన్నిధిలో కనబడినట్లు కావాల్సిన కృపను సాయం అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.